1922లో బవేరియన్ విలేజ్లో నివసిస్తున్న 6 కుటుంబ సభ్యులు ఒక పిక్ యాక్స్తో అతి దారుణంగా హత్య చేయబడ్డారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మంచులో ఇంటి లోపలికి వెళ్ళిన అడుగులున్నాయి కానీ బయటికి వెళ్ళినవి లేవు. హంతకుడు ఇంకా దొరకలేదు. హత్యలకు కారణం తెలీదు. కానీ ఈ హత్యల ముందు జరిగిన విచిత్రమైన సంఘటనలే ఈ కేసును అతి భయంకరంగా మార్చింది. హింటర్కాయఫెక్, మ్యూనిక్, జర్మనీకి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒంటరి వ్యవసాయ భూమి. హత్యకు గురైన వారు ఆండ్రియాస్ గ్రూబర్, కెజెలియా గ్రూబర్, విక్టోరియా గేబ్రియల్, కెజెలియా గేబ్రియల్, జోసెఫ్ గేబ్రియల్, మరియా బామ్గార్ట్నర్. కొత్తగా నియమించబడ్డ పని మనిషి. ఆమెను నియమించిన రోజే ఆమె చనిపోయింది. వీళ్ళకి హత్యలకు ముందే కొంచెం వార్నింగ్స్ ఇలాగా కనబడడం స్టార్ట్ అయ్యాయి. అవి ఏంటంటే ఫుట్ ప్రింట్స్ ఇన్ ద స్నో. ఆ మర్డర్ జరిగిన కొన్ని రోజుల ముందే ఆండ్రియాస్ గ్రూబర్ తన నైబర్స్తో ఇలా చెప్పాడు, నాకు ఇలా ఫుట్ ప్రింట్స్ ఫారెస్ట్ నుంచి ఇంటివైపుగా ఉన్నాయి కనిపించాయి కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినవి లేవు అని చెప్పాడు. స్ట్రేంజ్ సౌండ్స్ ఇన్ ది యాటిక్. నైట్ టైంలో ఏవో వింత శబ్దాలు వినిపించేవి. వాటిని చెక్ చేయడానికి ఆండ్రియాస్ వెళ్ళినప్పుడు మాత్రం ఏం కనిపించేది కాదు. మిస్సింగ్ కీస్. మనం జనరల్గా స్పేర్ కీ అనేది ఉంచుకుంటాం, ఇన్ కేస్ ఒకవేళ తాళం పోతే అది వెంటనే యూజ్ అవుద్దని. అలాంటి ఇంటి తాళాల్లో ఒకటి ఒక్కసారిగా మాయమైపోయింది. ఎ న్యూస్ పేపర్ ఫ్రమ్ నోవేర్. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇంట్లో ఒక కొత్త న్యూస్ పేపర్ కనిపించింది, కానీ దాన్ని ఎవరు తెచ్చుకోలేదు. ద మెయిడ్ హూ ఫ్లెడ్ ఇన్ ఫియర్. ముందు పనిచేసిన పని మనిషి ఆ హత్యలు జరిగిన 6 నెలల ముందే పని మానేసింది. ఇంట్లో దయ్యాలున్నాయనే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ వార్నింగ్స్ అన్నింటినీ పట్టించుకోకుండా ఆ గ్రూబర్ ఫ్యామిలీ ఆ ఇంట్లోనే ఉన్నారు. మార్చ్ 31 కుటుంబంలో అందరినీ దారుణంగా హత్య చేశారు. ఆ హంతకుడు గన్ లేదా కత్తిని వాడలేదు. మ్యాటక్ అనే ఫార్మింగ్ టూల్తో హత్య చేశాడు. ముందుగా ఆండ్రియాస్, కెజెలియా, విక్టోరియా అండ్ విక్టోరియా చిన్న కూతురైన లిటిల్ కెజెలియా ఒక్కొక్కరిగా హంతకుడు వేసిన ట్రాప్లో పడ్డారు. అందరి గొంతుకి బలంగా దెబ్బ కొట్టి ఆ మ్యాటక్తో ఎంత దారుణంగా చంపాడంటే వాళ్ళ స్కల్స్ 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ విరిగిన స్కల్ లోపల ఉన్న బ్రెయిన్ రక్తపు మడుగులో బయటికి ముద్దలు ముద్దలుగా పడింది. చిన్న కూతురు లిటిల్ కెజెలియా ఫస్ట్ అటాక్లో చనిపోలేదు. ఆ పాప తన తలకు తగిలిన దెబ్బ తట్టుకోలేక తన తల వెంట్రుకలు పీక్కున్నట్టు కనిపించింది. అంటే ఆ పాప గంటల పాటు భయంకరమైన బాధ అనుభవించింది. ఇంట్లో జోసెఫ్ అండ్ వాళ్ళ పని మనిషి మరియా బామ్గార్ట్నర్ వాళ్ళ నిద్రలోనే హత్య చేయబడ్డారు. ఈ స్టోరీ ఇక్కడితో ఆగలేదు. ఆ హంతకుడు 3 రోజులు ఇంట్లోనే ఉండడం, ఆ క్రీపీ థియరీస్ అండ్ ఆ కేసు ఇప్పటికీ సాల్వ్ కాకపోవడం ఇక అతను మరింత భయంకరంగా మారుస్తుంది. ఈ కేసులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆ కిల్లర్ ఆ హత్యలు చేశాక కూడా కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు. ఆవులకి కోళ్ళకి ఆహారం ఎప్పటికప్పుడు తింటూనే ఉన్నాయి. నేబర్స్ ఏమో వాళ్ళ చిమ్నీ నుంచి స్మోక్ రావడం గమనించారు. అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు అని అనుకునేవాళ్ళు. వంటింట్లో వండుకొని తిన్న ఆహారం కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఆ కిల్లర్ 3 రోజులు హత్య చేసిన ఇంట్లోనే ఉన్నాడు. ఇది జరిగి 100 సంవత్సరాలు అయినా కూడా హింటర్కాయఫెక్ హత్యలకి
పరిష్కారం దొరకలేదు. అయితే ఎవరు చేసుంటారు అనే థీరీస్ స్టార్ట్ అయ్యాయి. విక్టోరియాస్ సీక్రెట్ లవర్. విక్టోరియాకి తన సొంత తండ్రితోనే అక్రమ సంబంధం కలిగి ఉందని ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నైబర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆమె భర్త వరల్డ్ వార్ II చనిపోయాడు. కానీ కొందరు అతని చావుని అతనే ఒక పుకారుగా సృష్టించి అందరినీ నమ్మించాడని, అతను రివెంజ్ తీర్చుకోవడం కోసం తిరిగి వచ్చాడని అనుకుంటున్నారు. ఎ సైకోపాథిక్ స్ట్రేంజర్. ఒక మానసిక రోగి లేదా సీరియల్ కిల్లర్ ఇంట్లోకి వచ్చి హత్యలు చేసి కొన్ని రోజులు ఉండి పారిపోయాడని మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక మానసిక రోగి లేదా సీరియల్ కిల్లర్ అయినప్పుడు ఆ ఫామ్లో ఉండే ఆ పశువులకి మేత వేసి ఎందుకు చూసుకున్నాడు? ద నైబర్ థియరీ. కొందరు ఇది ఆ నైబర్సే చేశారని, ఏవో భూమి తగాదాల వల్ల లేదా పాత పగలు గొడవల వల్ల హత్యలు చేశారని అనుకుంటున్నారు. కానీ దీనికి సాలిడ్ ఎవిడెన్స్ అంటూ ఏమీ లేదు. ద హాంటెడ్ హౌస్ థియరీ. అక్కడి స్థానికులు ఆ ఇల్లు హాంటెడ్ అని, ఆ ఇల్లు దయ్యాలతో నిండి ఉందని నమ్మారు. ఎందుకంటే ముందు పనిచేసిన పని మనిషి ఇల్లు భయంకరంగా ఉందని చెప్పి వెళ్ళిపోయింది. 1923లో ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు అండ్ అక్కడ ఒక ష్రైన్ నిర్మించారు. హంతకుడు ఉపయోగించిన వెపన్ చాలా సంవత్సరాల తర్వాత యాటిక్లో దొరికింది. ఈవెన్ ఇప్పటికీ ఎవరు ఈ హత్యలు చేశారో ఎవ్వరికీ తెలియదు. జర్మనీస్ మోస్ట్ ఇన్ఫేమస్ అన్సాల్వ్డ్ కేస్గా ఇప్పటికీ క్రైమ్ లవర్స్ని అండ్ ఇన్వెస్టిగేటర్స్ని భయపెడుతూనే ఉంది. థియరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, కానీ నిజం హంతకుడితోనే సమాధి అయిపోయింది. ఇలాంటి ప్లేస్లో ఒక నైట్ స్పెండ్ చేయడానికి మీకు ధైర్యం ఉందా?